మీరు గమనించినట్లయితే భారతీయములైనటువంటి శాస్త్రములన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అపకారము లేకుండా, చేసినంత ఉపకారం మాత్రమే చేసే విధంగా రూపుదిద్దుకున్నాయి. అంటే తాత్పర్యం ఏమిటి? ఎందువలన అంటే పితృదేవతారాధన వల్ల. పితృదేవతలను ఎప్పుడు ఆరాధించాలి అంటే మనకు అవసరమైన అన్ని సమయాల్లోనూ ఆరాధించాలి. ఓ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అనుకోండి, నాంది శ్రార్థం పెట్టాలి. అలాగే ఆ పితృదేవతల్ని షణ్ణవతి శ్రార్థాలు అనే పేరుతో 96 రోజుల్లో ప్రత్యేకించి వారిని ఆరాధించాలి. ముఖ్యంగా మహాలయంలో 15 రోజులు వారిని ఆరాధించాలి. ఎందుకు 15 రోజులు ఆరాధించాలండి అంటే మనకు భాద్రపద మాసంలో అంతిమ పక్షం, ఆశ్వేజ మాసంలో మొదటి పక్షం, మొత్తం 30 రోజులు. ఈ సమయాన్ని యమదంష్ట్రలు అని పిలిచారండి. అంటే యముని కోరలు అని అర్థం. కోరలు ఏం చేస్తాయి? నవిలేస్తాయి. అలాగా ఈ సమయంలో ఎక్కువ మంది మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో మార్పులు కావచ్చు, జల కాలుష్యం కావచ్చు, ఈ ఉష్ణశక్తి తక్కువగా ఉన్నందువలన శరీరంలో అనారోగ్యాలు ప్రకోపించవచ్చు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే మనకు ఉష్ణశక్తి బాగున్నప్పుడు అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఉష్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్యాలు ప్రకోపిస్తుంటాయి. కారణం ఏమిటి? మనకు తెలుసు, ఎండ బాగా కాస్తే బ్యాక్టీరియా ఉండదు, నశించిపోతుంది. ఎండ తక్కువగా కాసినట్లయితే, వరుసగా వారం రోజులు ముసురు పట్టినట్లయితే మనకు అన్ని అనారోగ్యాలు చేసే అవకాశాలే పెరుగుతాయి. అలాగా కాబట్టి ఈ అనారోగ్యం ఉన్నవాడికి పెరుగుతాయి, లేనివాడికి పుడతాయి. తట్టుకోగలవాడు నిలబడతాడు, తట్టుకోలేనివాడు మరణిస్తాడు. అందుకని ఈ 2 పక్షములు కూడా మరణానికి సంకేతంగా భావన చేశారు. అయితే మనకు కృష్ణపక్షంలో అమావాస్య ప్రధానమైనది. అది పితృదేవతలకు సంబంధించిన తిథి. దానికి పితరులే అధిపతులు. పౌర్ణమి దేవతలకు సంబంధించినదిగా భావిస్తారు. అందుకనే 33 పూర్ణిమల నోము మొదలైనటువంటి నోములు కానీ, పూర్ణిమ హోమము మొదలైనటువంటివి కానీ, పూర్ణిమ పూజ కానీ, అవన్నీ కూడా దేవతలకు సంబంధించిన వాటినిగా మనం పౌర్ణమి నాటికి చేసుకుంటూ ఉంటాం.